ఈ రోజు మమ్మల్ని ఎదిరించి మాట్లాడతారా? ఎంత అన్యాయం రా ఇది! ఎంత అన్యాయం! మీ అందరికీ జరగాల్సినవన్నీ జరిగాయి. కృష్ణకి ఏం జరిగాయి? కృష్ణ మన ఇంటికొచ్చి ఎన్ని రోజులైంది? కృష్ణని మేమే కాలేజీలో చదివించాం. ఎంత డొనేషన్ కట్టాం? కృష్ణకి ఎంత డబ్బు పెట్టేశాం? ఇల్లంతా ఊడ్చేసి మూటగట్టి కృష్ణకి ఇచ్చేస్తున్నామని ఎలా అన్నారు? నోళ్ళెలా వచ్చాయి? రేయ్, నువ్వు జాబ్ చేస్తున్నావు, మీ ఇద్దరికీ సంపాదన ఉంది. కృష్ణకి సంపాదన కోసం కార్లు కొనిస్తామని అన్నాం. దానిని ఓ పెట్టుబడిగా పెట్టామని అనుకోవచ్చు కదా. మొత్తం కృష్ణకే ఇచ్చేస్తున్నామని ఎందుకు అనుకోవాలి? నా బిడ్డ ఏం తిని పెరిగాడో, ఎలా బ్రతికాడో, ఎంత కష్టపడ్డాడో నేను వాడి బాల్యం చూడలేదు. అలాంటి వాడికి ఈ రోజు నేను వాడికి కార్లు కొనిస్తానని చెప్పానని ఇంటి నుంచి బయటికి పోతామంటారా? తల్లిదండ్రులకు నువ్విచ్చే గౌరవం ఇదేనా రాధా? యాండి, మనం ఇంకాసేపు ఇక్కడే ఉన్నామంటే మన మనసుల్ని ఇలాంటి సెంటిమెంట్ మాటలతో మార్చేస్తుంది. మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు. వెళ్దాం రండి. మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడిన తర్వాత అస్సలుండకూడదు. మేం బయలుదేరుతాం. రే రాధా, ఆగరా! రే రాధా, రాధా! లావణ్య, ఆగమ్మా! అన్నయ్య, వదిన, ఆగండి. మన మాట వినకుండా ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి. రెక్కలొచ్చిన పక్షులు గూటులో ఉండవని అంటారు కదా, అది నిజమని నిరూపించడానికి పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆపడం మనకి సాధ్యం కాదు వేద. అవని, ఎక్కడికి? వాళ్ళని వెనక్కి తీసుకురమ్మని తన చూపుతో అర్థించింది. ఎందుకంటే ఈ సమయంలో అత్త వాళ్ళ వెంట పడలేదు. ఎవరికైనా ఈగో ఉంటుంది కదా, అది అడ్డొచ్చింది. నా మీద నమ్మకం ఉంచింది. నా ప్రయత్నం నేను చేస్తాను. అవని చెప్తే మాత్రం వింటారా? నాకు డౌటే. అసలే లావణ్య మొండి పట్టుదలతో ఉంది. అక్క, ఒక్క నిమిషం. మీ అమ్మ అవనితో రాయబారం పంపించినట్టుంది. మనమైతే అస్సలు వినొద్దు. డబ్బులు ఇస్తామని చెప్పి పంపించుంటారు. అలా అయితే ఖచ్చితంగా వెళ్దాం. మనకు కావాల్సింది అదేగా. ఏంటి, అందరూ కలిసి రాయబారం పంపించారా? డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నారా? ఓ, నేను వచ్చాను కాబట్టి మీరు అలా అనుకుంటున్నారా? డబ్బులు ఇస్తాము రమ్మని చెప్పు అని వాళ్ళేమీ చెప్పలేదు. అయినా మీరింత తింగరోళ్ళని నేను అనుకోలేదు. అవని, అసలే వెర్రెక్కున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. వెర్రి ఎక్కువైతే తెలివి తక్కువ అవుతుంది. మీరిద్దరూ చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను, కాదు అని నిరూపించుకున్నారు. ఏదో చెప్పాలని వచ్చావు కదా, అది చెప్పకుండా ఈ సోదంతా ఎందుకు? సరే, పాయింట్కే వచ్చేస్తున్నాను.
మీరిలా వెళ్ళిపోవడం వలన ఎవరికి నష్టం? పెద్దిరాజు అనే వాళ్ళకా, నిహారిక వాళ్ళకా, మాకా, అత్తయ్య వాళ్ళకా? ఎవరికి నష్టం? ఎవ్వరికీ లేదు. మీకే నష్టం. మీకు మాత్రమే నష్టం. ఏ రకంగా నష్టం? 20 లక్షలు ఇవ్వలేదని అలిగి బయటకొచ్చారు. మరి మీ వాటాగా రావాల్సిన ఆస్తులు, పొలాలు, ఇల్లులు, మిల్లులు, కోట్ల డబ్బు, వాటి పరిస్థితి ఏంటి? నగలు, కార్లు పరిస్థితి ఏంటి? అన్ని వదులుకున్నట్టేగా. 20 లక్షలు ఎక్కువ, కోట్లు ఎక్కువ? ఎప్పుడు చూసినా షేర్ మార్కెట్లోనే ఉంటావు. మరి మీకు రావాల్సిన షేర్ ఏమైపోవాలి బావా? బయటికి వెళ్ళిపోతే రాధాకృష్ణ, లావణ్య అంటారు. అది ఇక్కడే ఉంటే ప్రసాదరావు గారి కొడుకు, వేదవతి గారి కోడలు అంటారు. అది మామూలు గుర్తింపా? ఆ గుర్తింపుని ఎవరైనా వదులుకుంటారా? నువ్వు వెళ్ళిపోతున్నావన్న బాధ నిహారికలో లేదు. ఎందుకంటే తను పెద్ద కోడలు అయిపోవచ్చు కదా. వసంత వదనికి బాధ లేదు. ఎందుకంటే 2 వాటాలు కలిసొస్తాయి అనుకుంటుంది. నాకు బాధ లేదు. ఎందుకంటే నువ్వు నిహారిక గ్యాంగ్ కాబట్టి. అత్త మామలకు మాత్రమే ఉంటుంది. అందుకే ఆపే ప్రయత్నం చేసింది. మిగిలిన వాళ్ళెవరైనా ఆపారా? లేదు. పెద్ద కోడలంటే గోడలా ఉండిపోవాలి. గొడవ పడి వెళ్ళిపోకూడదు. బావా, ఇలాంటి లెక్కల్లో నిన్ను మించిన దాన్నైతే కాదు. ఇంకా మీ ఇష్టం. అబ్బే, అవని వల్ల కాదత్తయ్య గారు. ఈసారి లావణ్య మామూలుగా లేదు. ఉడుం పట్టు పట్టినట్టు పట్టేసింది. అటు చూడండి. వాడ కొట్టిన బంతిలా వచ్చేశారు. అవని బయటికి వెళ్ళినప్పుడే అనుకున్నాను నువ్వు ఎలాగైనా తీసుకొస్తావని. అవని వల్ల కానే కాదు, లావణ్యుదిన మొండి పట్టు ఉడుం పట్టు అన్నావు. ఆ, కృష్ణ, మేం వెనక్కి తిరిగి రావటం నువ్వు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు కదా బావా. ఎంత మాట బామ్మర్ది. నువ్వు అర్జునుడు అయితే నేను శ్రీకృష్ణుణ్ణి. మన బంధం అంత గొప్పది. అంత ఫీల్ అయి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం ఎందుకో? నాకు కాంపిటీషన్ అయినా తగ్గేది. ఏంటి నిహారిక, ఫీల్ అవుతున్నావా? అవునక్క. మేం తిరిగొచ్చినందుకా? అయ్యో, అదేం మాట? నీ సావాసం చేసిన దాన్ని ఆ మాత్రం కనిపెట్టలేనా? ఇదిగో, నా నిహారిక అలాంటిది కాదు వదినా. అయినా మీ గోల మాకెందుకులే. మీరు రారేమోనని చాలా కంగారు పడ్డావురా. అర్థం చేసుకుని తిరిగొచ్చినందుకు చాలా సంతోషం. జరిగిందేదో జరిగిపోయింది. అదంతా మర్చిపోయి నార్మల్గా ఉందాం. నెక్లెస్ డబ్బుల్ని నేనేదో ఒక రకంగా కట్టుకుంటాను. ఇంకోసారి మిమ్మల్ని అడగకుండా ఏ పని చెయ్యను. కొంచెం శృతి మించి మాట్లాడాను, ఏమనుకోకండి. సారీ అత్తయ్య. సారీ నాన్న. చిన్న చిన్న గొడవలు సహజమేనమ్మా. అంత మాత్రాన బయటికి వెళ్ళకూడదు. రై రాధా, లోపలికి వెళ్ళు. అమ్మా, తీసుకెళ్ళమ్మా. మీరు తిరిగి వచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు వాళ్లతో బయట ఏం చెప్పి జ్ఞానోదయం చేసి తీసుకొచ్చావు? నాకు కూడా తెలుసుకోవాలనుంది. తొందరగా చెప్పావని. ఏం చెప్పానంటే ఆ, ఏం చెప్పానంటే ఆ, ఏం చెప్పానంటే ఏహే చెప్ప. అది మీకు చెప్పకూడదు. కారణాలు ఏవైనా, గొడవలు ఎన్ని వచ్చినా
నా కుటుంబం నుంచి ఒక్కరు కూడా బయటికి పోకూడదు. నువ్వు తప్ప. నీ చూపుకి అర్థం నాకు అర్థమైందిలే. నువ్వు ఏదైనా సాధించగలవని. అందరూ కలిసుంటేనే కుటుంబానికి గౌరవం. అది అందరూ గుర్తుపెట్టుకోండి. పదవేదా. పోన్లేండి, ఎలాగైతేనే లావణ్యక్క తిరిగి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నిజం చెప్పండి. అవని, ఏంటత్తయ్యా? నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు కన్నవాళ్లుగా వాళ్ళని ఆపడం మా వల్ల కూడా కాలేకపోయింది. నీ దయవలన వచ్చేశారు. అవునమ్మా, వాళ్ళ అలకని పంతాన్ని శాంతపరచడం మాకు సాధ్యం కాలేకపోయింది. నువ్వు మంచి మాటలు చెప్పుంటావు, అందుకే వచ్చేశారు. నిన్న రాత్రి భోజనాల దగ్గర నుంచి కన్నింగ్ మాటలు చెప్పాను. పక్క వాళ్ళకి ఎలాంటి మాటలైతే చెప్పకూడదో అలాంటివే చెప్పాను. నా మాటలు వాళ్లకు నచ్చేశాయి, అందుకే వచ్చేశారు. చెడ్డ మాటలు చెప్తే ఎందుకు వస్తారమ్మా? నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒట్టు మావయ్య, నేనేం చెప్పానంటే మీరు 20 లక్షల గురించి ఆలోచిస్తే కోట్ల రూపాయలని నష్టపోతారు అని చెప్పాను. మీరు బయటికి పోతే ఇంట్లో మిగిలిన సభ్యులందరూ 2 వాటాలు తగ్గాయిలే అని అనుకుంటారు. మీ వాటాలు మీకు వద్దా అని చెప్పాను. బయటికి వెళితే లగ్జరీ లైఫ్ పోతుంది, వేదవతి గారి కొడుకు కోడలు అన్న గుర్తింపు పోతుంది అని చెప్పాను. నేను చెప్పిన వాటిల్లో ఒక్కటైనా మంచి మాట ఉందా? తల్లి బిడ్డల బంధం గురించి గాని, అన్నాదమ్ముల అనుబంధం గురించి గాని, అక్కా తమ్ముళ్ళ అనురాగం గురించి గాని ఏమైనా చెప్పానా? లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోండి అని, ఎవరి అవకాశవాదం వాళ్ళు చూసుకోండి అని చెప్పాను. నా మాటలు వారికి తీయగా అనిపించాయి, అందుకే వచ్చేశారు. మంచి ఆలోచనలు కలిగిన వారైతే మంచిగా చెప్తే వింటారు. చెడు ఆలోచనలు కలిగిన వారైతే చెడుగానే చెప్పాలి. మనకు తెలిసిన నీతిని బోధిస్తే లోకం వినడం లేదు. వాళ్ళకి కావలసిన చెడుని చెప్తేనే వింటుంది. అది జరిగింది. ఆ రకంగా చెప్పాలని నీకు ఆ సమయంలో ఎందుకు అనిపించిందో గాని నా కొడుకు కోడలు బయటికి వెళ్ళిపోకుండా సమస్యకు పరిష్కారం చూపించా. అందుకు మాకు సంతోషంగా ఉంది. ఏదో ఒక ఉపాయంతో వాళ్ళని ఆపావమ్మా. నువ్వు ఆపకపోయుంటే ఈ క్షణం నేను వేద ఇలా ఉండేవాళ్ళం కాదమ్మా. మనశ్శాంతి లేకుండా పోయేది. చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో, ఏంటిది? వేళపాల లేదా తమరికి? మేడం గారి మీద
అత్తమామలు అభినందనల వర్షం, పొగట్టల వర్షం కురిపించడం చూశాను. ఉన్నది ఉన్నట్టు చెప్తే వాళ్ళు బాధపడతారేమోనని ఆలోచించకుండా జరిగింది జరిగినట్టు చెప్పావు. శబాష్ బేబీ. బేబీనా? తొందరలోనే నాకు బేబీనిస్తావని గుర్తు చేస్తున్నాను. ఈ టైంలో చేస్తుందేంటి? ప్రశాంతంగా కూర్చోనివ్వదు, ప్రశాంతంగా నుంచోనివ్వదు. ఏంటో మన జీవితాలు. ముందు లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో నిహారిక, షాకింగ్ న్యూస్లు అయితే ఏమీ లేవు కదా? అలాంటివేం లేవు. ఈ ఇంట్లో కొత్త రచ్చ ఒకటి జరిగింది. ఆ విశేషాలు చెప్పాలని ఫోన్ చేశాను. ఏం జరిగింది? పెద్ద కొడుకు పెద్ద కోడలు అలిగి ఏం చేశారంటే, మేము ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. అక్క అక్క ఇంట్లో మీ పెళ్లి విషయం ఒక్కటే కాకుండా పక్క నుంచి ఇలాంటివి కూడా మొదలవుతున్నాయన్నమాట. ఇన్ని రోజులు ఇంటి పెద్ద కోడల్ని నా అవసరాలకి వాడుకున్నాను. ఈ రోజు ఆ టికెట్ బయటకి వెళ్ళిపోయుంటే నేనే పెద్ద కోడలి స్థానానికి అర్హురాలనై ఉండేదాన్ని. నా బ్యాడ్ లక్. అవని చేసిన పని వల్ల తిరిగొచ్చేశారు. మిగిలిన వాళ్ళు ఎలాగైనా కొట్టుకు చావని. నీ పెళ్ళయ్యేంత వరకు మాత్రం నువ్వు అందరితో స్నేహంగానే ఉండు, సరేనా? సరే, ఉంటాను. జాగ్రత్త. సరే. ఇంత స్వార్థమా? లావణ్యక్క నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. అలాంటి అక్క వెనక కూడా గొయ్యలు తవ్వుతున్నావు అంటే నువ్వు మామూలు మనిషివి కాదు. పెద్ద కొడల స్థానానికి నువ్వు ఏ రకంగా అర్హురాలివి అనుకుంటున్నావు? అది కలలో కూడా జరగదు. ఈ ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోతావు గాని ఇంట్లో వాళ్ళెవ్వరూ వెళ్ళరు, వెళ్ళనివ్వను కూడా. చీపురు పుల్లను కూడా బయటికి పోనివ్వను. నువ్వు వెళ్తానంటే మాత్రం నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. నేనెందుకు వెళ్తాను? పంపిస్తాను నిహారిక. రాజ మర్యాదలతో రెడ్ కార్పెట్ వేసి మరీ బయటికి పంపిస్తాను. అది నీ వల్ల కాదు, నా వల్లే అవుతుంది. అన్నపూర్ణాదేవి నాతోనే చేయిస్తుంది. నువ్వు బయటికి వెళ్ళడానికి దారిని నేనే వేస్తాను. మీ అమ్మా నాన్నలకి ఫోన్ చేసి అవని ఇలా అందని ఈ విషయం కూడా చెప్పు. పెళ్లికి సమయం దగ్గర పడుతుంది. నీ కళ్ళ ముందే పూలదారిలో నడుస్తూ లోపలికి అడుగు పెడతాను. నన్ను బయటికి పంపించాలనుకునే దారిలో నిన్ను పంపిస్తాను. నాకు ఏ చిన్న అవకాశం దొరికినా నిన్ను శాశ్వతంగా గెంటేస్తాను అని అంటున్నాను. డైరీలో రాసుకో. ఖచ్చితంగా నాకు ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. రిమాండ్లో ఉన్న వికాస్ గారిని మనం కోర్టుకు తీసుకువెళ్తుండగా తప్పించుకున్నాడని మన పై ఆఫీసర్స్కి తెలియకముందే వాడిని పట్టుకోవాలి. తొందరగా పోనీ. మీరు ఎట్టేళ్ళండి. ఓకే సార్.
హలో టాక్సీ. చెప్పండి. అర్జెంటుగా మణికొండ వెళ్ళాలి. వెళ్ళండి. టాక్సీలో వెళ్ళాలి. టాక్సీలో కాకపోతే హెలికాప్టర్లో వెళ్ళండి. ఇది మీ టాక్సీయేనా?